ముందుగా మనం బిర్యానీకి కావాల్సిన సామాన్లు తీసుకుందాం. ధనియాలు, సాజీరా, దాల్చిన చెక్క, లవంగ, ఒక స్టార్ ఫ్లవరు, ఇలాచి, జీలకర్ర, ధనియాలు, సాజీరా, జీలకర్ర, స్టార్ ఫ్లవరు, ఇలాచి, లవంగ, 2 బగారా ఆకులు, లవంగాలు, ఇవన్నిటిని తీసుకొని వేయించుకోవాలి బిర్యానీ మసాలాకు. సింపుల్గా ఇలా చికెన్ బిర్యానీకి ఇలా మసాలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. చికెన్ బిర్యానీకి ముందుగా చికెన్ కడిగి పెట్టుకొని అందులో మంచి అల్లం వెల్లిగడ్డ, చికెన్ మంచిగా కడిగి పెట్టుకున్న దానిలో ఫస్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి చికెన్ బిర్యానీకి. దీంట్లోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి, కొంచెం వేసుకోవాలి, మళ్ళీ రైస్లోకి కూడా ఉప్పు వేసుకుంటాం కాబట్టి. కొంచెం పసుపు వేసుకోవాలి, దీంట్లోనే 2-3 చిన్న ముక్కలు దాల్చిన చెక్క వేసుకోవాలి, కొంచెం ఇందులోనే సాజీరా వేసుకోవాలి, ఒక 3 లవంగా వేసుకోవాలి, కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న ఇలాచి వేసుకోవాలి. ఇలాచి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఆ ఫ్లేవర్ బాగుంటుంది బిర్యానీకి. ఇందులో కొంచెం కారం వేసుకోవాలి, ఇందులో 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నా, కొంచెం కొత్తిమీర, పెట్టుకున్న మసాలాతోటి బిర్యానీ మసాలా వేసుకున్నాము, అది కొంచెం వేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి, కొంచెం నెయ్యి వేసుకోవాలి, ఇందులోనే సగం కప్పు పెరుగు వేసుకోవాలి. ఆగు, మాట్లాడకు. ఇలా వేసుకున్న వాటిని మంచిగా కలుపుకోవాలి. ఈ మసాలాలంతా చికెన్కి పట్టేలా మంచిగా బాగా కలుపుకోవాలి. మంచిగా ఇలా బాగా కలుపుకోవాలి. చికెన్ బిర్యానీకి ఇలా మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. నేను ఒక 3-4 అవర్స్ నానబెట్టి పెడుతున్నా. చికెన్ బిర్యానీ చేస్తున్నా, మా మమ్మీ కూడా చికెన్ బిర్యానీ చేస్తుంది. ఏం దంచుతున్నావు మరి? నేను ఇలాచి దంచుతున్నావా? ఎందుకు? చికెన్ బిర్యానీకా? ఓకేనా? బాయ్. బాయ్ ఫ్రెండ్స్. నేను ఇంకా వేసేసుకుంటా. చాలు ఇది వేసుకుంటా. ఒక 1 అవర్ నానితే చాలు. ఎంత మంచిగా నానితే చికెన్ మసాలా అంత మంచిగా పీసెస్కి పట్టుకుంటుంది. ఇలా కలిపిన చికెన్ను 3-4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇలా కలిపిన దానిలో 1/2 నిమ్మకాయ కూడా పిండుతున్నా. నిమ్మకాయ ఉండి కలుపుకొని పెట్టుకోవాలి, నేను మర్చిపోయినా. కలిపి పెట్టుకున్న చికెన్ని పావు వంతు ఉడికించుకుంటున్నా. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని ఇందులో ఒక సైడ్ పెట్టుకున్నాం. 2 గ్లాసుల రైస్కి 5 గ్లాసులు నీళ్ళు వేసి ఒక 80% ఉడికించుకోవాలి. ఈ రైస్లో 2-3 లవంగాలు, ఇందులోనే కొంచెం సాజీరా వేసుకోవాలి, 2 దాల్చిన చెక్క వేసుకోవాలి, ఇందులోనే దంచుకున్న కొంచెం ఇలాచి కూడా వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఇందులోనే కొంచెం పుదీనా, కొత్తిమీర వేస్తున్నాం. రైస్ని ఒక 80% కుక్ చేసుకోవాలి. చికెన్ని ఒక 30% ఉడకనిచ్చిన. ఈ చికెన్ పైన వేయించిన ఉల్లిగడ్డలు వేస్తున్నా. ఇలా 80% దాకా నేను రైస్ని ఉడికించుకున్న రైస్ని ఈ చికెన్ పైన వేయాలి.
ఇలా వేసుకున్న రైస్లో వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, ఇందులోనే కొంచెం కొత్తిమీర వేస్తున్నాం, దీనిపైన కొంచెం నెయ్యి వేస్తున్నాం. ఇలా పెట్టుకొని దీనిపైన మూత పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని దీనిపైన ఒక బరువైన రాయి పెట్టేసుకుంటాం. ఇలా రాయి పెట్టేసుకొని ఒక 20 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉంచేసుకోవాలి. ఇలా క్యారెట్ తురుముకొని వేసుకోవాలి, అందులోనే కీరా కూడా తురుముకొని వేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటిని అన్నీ ఇట్లా మంచిగా కలుపుకుంటే రైతా రెడీ అయిపోతుంది. చికెన్ బిర్యానీకి కాంబినేషన్గా ఇలా రైతా చాలా బాగుంటుంది. మూత తీసి బిర్యానీ ఎలా అయిందో చూద్దాం. ఇలా చికెన్ ముక్క దమ్ ఇట్లా కొంచెం సేపు దమ్ పెట్టినందుకు చాలా మంచిగా ఉడికింది. ఈ చికెన్